నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మతాధారిత రిజర్వేషన్లకు అంబేద్కర్ వ్యతిరేకమన్న ప్రధాని మోదీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందన్న మోదీ. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టులో అనుమతి కోరిన సీఎం జగన్. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ కుమార్తెపై వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడటం నాకు బాధ కలిగించిందని వెల్లడి. చిరంజీవి రాజకీయాలకు పనికిరాడని అన్ఫిట్ అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు. చిరంజీవి సినిమాలను బిజినెస్ గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్ గానే చూస్తారంటూ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో R ట్యాక్స్ పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆర్ఆర్లో ఒక ఆర్ అంటే రాహుల్ గాంధీ అని, రెండో ఆర్ అంటే రేవంత్ రెడ్డి అని మోదీ చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన సొమ్ము కొంత భాగం ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులకు, మరికొంత హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులకు వెళ్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ప్రధాని మోదీ వరంగల్లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని లూటీ చేసిన సొమ్ము కొంత భాగం ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులకు, మరికొంత హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులకు వెళ్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మారిపోతాయని మోదీ చెప్పారు. రాష్ట్రంలోని రైతులందరికీ సోనియా గాంధీ పుట్టినరోజు నాటికల్లా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక రైతులకు రుణమాఫీ చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతోందని మోదీ విమర్శించారు. అదేవిధంగా మహిళలకు 2500 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు ఆ హామీని పట్టించుకున్న పాపాన పోలేదని మోదీ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని మోదీ వివరించారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయని ప్రశ్నించారు. ఇటీవలే జార్ఖండ్లో ఓ కాంగ్రెస్ ఎంపీకి చెందిన కొన్ని వందల నోటు కట్లు బయటపడ్డాయని, ఆ డబ్బులన్నీ ఎవరివని మోదీ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిని, నల్లధనాన్ని పూర్తిగా అరికట్టగలిగామని మోదీ చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు. पहला एनडीए 3 चरणों में ही विजय रथ तेज गति से जनता आगे ले जा रही है. दूसरा, कांग्रेस के लोग मैग्नीफाइंग ग्लास लेकर अपनी सीटें खोज रहे हैं. आज तेलंगाना में आपका उत्साह, ये आपके आशीर्वाद इतने अद्भुत है. मैं एक और बात कह सकता हूं, चौथे चरण में कांग्रेस का सामान्य मैग्नीफाइंग ग्लास से काम नहीं चलेगा. कांग्रेस को अपनी सीटें खोजने के लिए माइक्रोस्कोप की जरूरत पड़ेगी. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నా అదృష్టం ఏమిటంటే, నేను పనిచేసినటువంటి అహ్మదాబాద్ యొక్క అధిష్టాత్రి దేవత కూడా భద్రకాళి. ఆ భద్రకాళి అమ్మవారికి, ఆమె చరణాలకు నేను ప్రణామం చేస్తున్నాను. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్నటువంటి రామప్ప మందిరానికి కూడా నేను నమస్కారాలు చెబుతున్నాను. ఈ ప్రాంతము కాకతీయుల విజయ గౌరవ పతాకకు ప్రతీక. అదేవిధంగా 3వ దశ పోలింగును పూర్తి చేసుకుని నేను ఇక్కడికి వచ్చి మీ ఆశీర్వాదాన్ని తీసుకునేటటువంటి అదృష్టాన్ని పొందాను. మిత్రులారా,
మూడవ దశ పోలింగ్ 2 విషయాలని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో అభ్యర్థించారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతును సడలించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ వేయాలని సిబిఐని ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది. గన్నవరం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక ఎన్టీఆర్ కుమార్తెపై వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడటం నాకు బాధ కలిగించిందన్నారు పవన్. నారా భువనేశ్వర్ని కించపరచడం బాధ కలిగించిందన్న ఆయన, వంశీకి జనసేన శ్రేణులు ఓట్లు వేస్తే స్త్రీని అగౌరవపరిచే వారిని ప్రోత్సహించటం అవుతుందన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఏపీ దిశ దశ మార్చే ఎన్నికలు మే 13న రాబోతున్నాయని అన్నారు. గన్నవరం టీడీపీ అభ్యర్థిగా ఎర్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం ఎంపీ స్థానం జనసేన అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తున్నారని వెల్లడించారు. వాళ్ళిద్దరూ వైసీపీలో బానిసలుగా ఉండలేక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారని, వెంకట్రావు టీడీపీలో చేరారని, బాలశౌరి జనసేన పార్టీలో చేరారని వివరించారు. పైకి సున్నితంగానే కనిపించిన కార్యకర్తలకు కష్టం వస్తే బాలశౌరి ఎంతో బలంగా నిలబడతారని, ఆ విషయం మొన్న మచిలీపట్నంలో స్పష్టమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు బాగా ఇష్టమైన నాయకుడు చింతమనేని ప్రభాకర్ అని పవన్ వెల్లడించారు. ఆయనతో తాను గొడవ పెట్టుకున్నానని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి దానికి అండగా నిలబడాలి. ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి సంవత్సరంలోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను. గన్నవరం కామ్రేడ్ సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య మీకు ఎంతమందికి తెలుసో తెలీదు. మీలాగే ఎర్ర కండువాలు కట్టుకొని ఒక్కొక్క దోపిడీ చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు. ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం, విప్లవానికి గుర్తు, మార్పుకి గుర్తు. ఆ ఎర్ర కండువా గుర్తుపెట్టుకుని పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు. అందరం బాగుండాలి. జగన్ కథలు చెప్తాడు కదా, జగన్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లు దోచేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి ఒక 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి నేను. మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటే చెప్తా ఉన్నాను, భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువగా ఉందని, మాఫియా రాజ్యం ఏలుతోందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పేర్కొన్నారని, ఆధారాలు లేకుండా ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రధాని మోదీ నిజంగా చిత్తశుద్ధితో మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని మరో మార్గం లేదన్నారు. ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే జగన్ను అరెస్ట్ అయినా చేయాలి, లేదా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. దాసరి భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్షణక్షణం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వచ్చి బీజేపీను బలపరిచామని, ఎన్డీఏలో ఉన్న టీడీపీని బలపరిచామని అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఒకసారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అది కేర్టేకర్ గవర్నమెంట్గా ఉంటారు, ఏం పాలసీస్ ఉండవు. కానీ వాళ్ళ పద్ధతి చూస్తుంటే ఎక్కడికి ప్రయాణం చేసినా విమానాలు, హెలికాప్టర్లు, తర్వాత ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ని ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ని ఉపయోగించుకోవడం, దారులు మొత్తం మళ్లించడం, పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు, మొత్తం రోడ్లంతా బంద్ చేసి పడేశారు. అంటే విజయవాడ ప్రజానికాన్ని ప్యారలైజ్ చేసేస్తున్నారు. వాళ్ళకి హక్కు నుంచి ఇచ్చారు, వాళ్ళ కానీ ప్రచారం చేసుకోవచ్చు,
అందుకని ప్రభుత్వం యంత్రాంగం దుర్వినియోగం చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ దుర్వినియోగం చేసి, పబ్లిక్ రాస్తారు మార్చేసి, పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా పెట్టి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి మన ముఖ్యమంత్రి అయితే ఎక్కడ పోయి చెట్టు కూడా అసలు చెట్టు నాకు పెద్ద పాపం అది చేస్తున్నారు. అందువల్ల వాళ్ళని కట్టడి చేయమని చెప్పని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేర్ టేకర్ గవర్నమెంట్ తప్ప అంతకుమించి అధికారులు దుర్వినియోగం చేయకూడదని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోకూడదని, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఉత్తరం రాస్తాను. దీన్ని సానుకూలంగా స్పందించి తగినటువంటి గైడెన్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ నెల 10వ తేదీన జింకానా గ్రౌండ్లో ఇండియా కూటమి బహిరంగ సభ జరగబోతోందని, ఈ సభకు జాతీయ స్థాయి కూటమి నేతలు హాజరవుతున్నారని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో ఓట్లు కొనడానికి ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు ఎంతో ప్రయత్నించారని, కానీ ఉద్యోగులు డబ్బులు తిరస్కరించి ఓటు వేయడం సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమని జోస్యం చెప్పారు. కడప పార్లమెంట్లో తన పార్టీ అధినేత షర్మిల అఖండ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. మోడీ రోడ్ షో వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు లేవని, రోడ్ షో వల్ల బందర్ రోడ్డు రహదారి పూర్తిగా గోతులమయంగా మారడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. చుట్టుపక్కల వారు చెప్తున్నారు, రాములు వారిని తెచ్చిన పెద్దవారు అని చెప్తున్నారండి. మేమేమో స్టేటస్ గురించి ఏమన్నా చెప్తారా, అమరావతి గురించి ఏమన్నా చెప్తారా, నిధులు గురించి ఏమన్నా చెప్తారా అంటే అవన్నీ మనకు అసలు అనవసరం. శ్రీరాముల వారిని తెచ్చిన వారు వీరు, మీరందరూ నమో 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 అనమంటున్నారండి. నేను చూశాను, మీరు కూడా ఒకసారి చూస్తే. ఇప్పుడు మనకండి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే పరిస్థితి లేవు. ఎందుకంటే వారికి 2-3 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలతోనే మన దేశాన్ని కొనిపించుకుంటున్నారు. మనమేమో అమ్ముతున్నాము, వారు కొనుక్కుంటున్నారు. జిఎస్టీ రూపంలో రాష్ట్రాల నుంచి ఎంతో సంపద, 2 లక్షల చిల్లర కోట్లు సంపద సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తా అంటే కట్టిన కాంట్రిబ్యూషన్ తిరిగి రాష్ట్రానికి మాత్రం పైసల్లో చాలా తక్కువ పైసల్లో, నాట్ ఈవెన్ 50%, 40%, ఏదో ఆ బేసిస్ ఈ బేసిస్ అని చెప్పి మనకు రావాల్సిన డబ్బులు కూడా మనకు రావట్లా. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే వారికి ఎక్కడైతే ఓట్లు సీట్లు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కేవలం అక్కడ ఆ ప్రాంతాల అభివృద్ధికే వెళ్తున్నాయండి. పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు అనేక సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ అభివృద్ధి చెందాలి అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని కోరారు. వాంబే కాలనీలో ఎన్నికల ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదని, కేంద్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని చెప్పారు. జనరల్గా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమని చెప్పించాడు. అది ఎన్నికల కోడ్కి ఉల్లంఘన వస్తుంది వాస్తవం చెప్పాలనుకుంటే కనుక. అటువంటి పసుపు కుంకుమలకేమో లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇచ్చారు, కానీ ఈ సంవత్సరం రెగ్యులర్గా ఇచ్చే పథకాలను ఆపడం అనేది చాలా బాధాకరం. ఎన్నికల కమిషన్ దీన్ని పునర్పరిశీలించాలి. లబ్ధిదారులు కూడా కోర్టుకు వేశారు, మా డబ్బులు మాకు ఇప్పించండి అని. ఎన్నికల కమిషన్ దానికి పాజిటివ్గా స్పందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎండాకాలం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకి చేయూత అనేది ఏంటంటే మహిళలు వ్యాపారానికి వాడుకోవడానికి, వాళ్ళు ఈ డబ్బులను నమ్ముకొని వేరే వ్యాపారాలు చేసుకోవడానికి కొన్ని కమిట్మెంట్స్ ఉంచుంటారు. వాటి అన్నీ కూడా ఆగిపోయినాయి. పిల్లల చదువులు కాలేజీల నుంచి బయటికి రావడం కానివ్వండి,
ఇప్పుడు టీసీలు తీసుకుని వేరే కాలేజీలు చేరాలన్నా కానీ విద్యా దీవెన పడితే కానీ వాళ్ళకి తర్వాత చదువులకు అవకాశం ఉండదు. అటువంటి ఆపడం కూడా ఇది సమంజసం కాదు. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 కూటముల వల్ల రాష్ట్రానికి మంచి ఏం జరగదు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మాత్రం ముగ్గురు కలిసి చేస్తారు. ఈ కూటముల వల్ల మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 అదనమైన సహాయం ఉండదు. కానీ ఇటువంటివి పిచ్చి పనులు, దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంటారు. వాంబాయి కాలనీ 60 డివిజన్లో మా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను గారు గడప గడప తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని చెప్పి 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీను గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నామని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తే అవ్వ తాత ప్రభుత్వ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లబ్ధిదారులందరికీ కూడా ప్రతి ఒక్క పథకం ఏదైనా ఇంటికి తీసుకొచ్చి గ్రామ వారంటీ వ్యవస్థ ద్వారా ఇస్తున్నారు కనుక దీంట్లో ఏ నంచగండుతనం కానీ లేదు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు. వెల్లంపల్లి శ్రీను గారు సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ గెలుస్తున్నారు. ఈ సందర్భంగా వాంబాయికల్ ప్రజలందరూ కూడా మాకు సంతోషంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పేటప్పుడు మాకు కూడా మంచి ఉత్సాహం కలిగి వాంబాయికల్ ప్రతి గడప గడప కూడా ఈ 10 రోజుల్లో వెల్లంపల్లి శ్రీను గారు వాంబాయికల్ అంతా కూడా గడప గడప పూర్తి చేయడం కూడా జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక దళితులపై దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లుడు చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గత 90 రోజుల నుండి చేపట్టిన ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్, ఏలూరు రోడ్, మారుతినగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక వైసీపీ నాయకులు కలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు చాలా దుర్మార్గంగా దళితులపై దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ పాలకులు అనుక్షణం శాంతి భద్రతలను పరిరక్షించడం జరిగిందని తెలిపారు. దళితులకి పెద్దపీట వేసి దళితులందరినీ కూడా హక్కున చేర్చుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే హక్కున చేర్చుకున్న మనిషి నేతలు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. వారి మీద దాడి చేయటం అనేది చాలా బాధాకరం. నిన్న మధ్యాహ్నం చూసాం ఇక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థి బోండా ఉమా గారి చిన్న కొడుకు రవితేజ నిన్న చేసిన దళితుల మీద చేసిన దాడి ఈరోజు విజయవాడలోనే దళితులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి వారు బయటికి రావడానికే వైఎస్ఆర్సీపీకి జయగొట్టడానికి కూడా భయపడే స్థితికి వారు నిన్న తీసుకురావడం జరిగింది. వారు ఎంతో ధైర్యంగా అక్కడ పాంప్లెట్ పంచుతున్న ఒక మహిళ మీద వారి జులుం ఏంటనేది వారు తప్పకుండా వారు సమాధానం చెప్పి తీరాలి. వారిని పరుష పదాలజాలంతో వారిని చాలా ఇబ్బందికరంగా ఒక 20 నుంచి 30 మంది వారి మీద పడి వారిని కొంచెం అసభ్యకరంగా చూడటం కానివ్వండి, అసభ్యకరంగా వారి వైపు మాట్లాడడం కానివ్వండి, వారిని బూతులు తిట్టడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం అందరం రికార్డ్స్లో చూస్తూనే నిన్నటి నుంచి అది వైరల్ అవుతుంది. ఎవరైనా మంచి చేసి వైరల్ అవ్వాలి, మంచి చేసి ప్రజల మన్నను పొందాలి, అంతేగాని ఈరోజు చెడు చేసి ఆ అబ్బాయికి రవితేజకి ఇప్పుడే కాదు గతంలో కూడా కార్ రేసులు అని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి. అతని మీద పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. తప్పకుండా వారు నిన్న పోలీసులు చెప్తున్నా సరే వారికి ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ అయినా కానివ్వండి, ఇక్కడ ఈసీ వ్యవస్థ అయినా కానివ్వండి, దేని మీద కూడా మర్యాద ఉన్నట్టుగా అయితే మాకు ఎవరికి కనిపించట్లే. గడప గడపకి ప్రచారం చేస్తుంటే వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళు చూస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్సీపీ మెజార్టీ తప్పకుండా వస్తుందని, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రశాంతంగా మనం ప్రచారం చేసుకుంటుంటే వాళ్ళు దాడులకి భయభ్రాంతులు చేసి రౌడీజం చేసి గెలవాలనుకుంటున్నారు. అది వాళ్ళ వల్ల కాని పని. మేము చేసే ప్రజలకి చేసే ప్రతి సర్వీసు ప్రజలు మా మధ్యనే ఉన్నారు. కంపల్సరిగా ఈ డివిజన్ నుంచి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ఈ డివిజన్ అభివృద్ధిలో కూడా సీనాన్ని వచ్చిన తర్వాత ఓపెన్ జిమ్ కానీ, కొన్ని డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్న నెట్వర్క్ కానీ ఈ 2 నెలల్లోనే చేశారంటే ఆయన రేపు గెలిచి మనకి ఇక్కడ అభివృద్ధిలో ఎట్లా ఉంటుందంటే మీరే చూస్తారు. అది కూడా గ్రహిస్తున్నారు ప్రజలందరూ. ఈ మన 26వ డివిజన్లో సీనాన్ని వచ్చిన తర్వాత నాకు తెలిసి 10% చిన్న చిన్న వర్కులు కానీ, ఓపెన్ జిమ్ కానీ ఈ యొక్క అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు. రేపు గెలిచిన తర్వాత మనకి ఇంకా అభివృద్ధి బాగుంటుందని
ప్రజలందరికీ తెలియపడుతుంది. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మోదీకి మోకరిల్లుతున్నాయంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు పేర్కొన్నారు. మోదీ పాలనలో రాజ్యాంగం సంక్షోభం ఏర్పడిందన్నారు. విజయవాడలో మోదీ రోడ్ షోకు ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నాటి హామీలను చట్టాలను అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ రాష్ట్రంలో గెలిచిన ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యాయని అన్నారు. విభజన హామీలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని గుర్తు చేశారు. ఈ రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా మోడీ పాత చింతకాయ పచ్చడి మాదిరిగా గతంలో నెరవేర్చిన హామీలనే ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన మోదీ వద్ద టీడీపీ, వైసీపీ మోకరిల్లాయని మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో మోడీ రోడ్ షోకి ప్రజల నుండి మిశ్రమ స్పందన లభించడమే మోదీ గ్రాఫ్ తగ్గింది అనడానికి నిదర్శనమని అన్నారు. మన విజయవాడ నగరానికి సాయంత్రం ప్రధానమంత్రి రాబోతున్నారు. ప్రధాని వస్తున్నారంటే సహజంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఒక ఎదురు చూపులు ఉండాలి. కానీ విజయవాడ ప్రజానీకం చాలా అనాసక్తితోటి ఉన్నారు. కారణం 6వ తేదీ ఆయన మన రాష్ట్రాన్ని నిన్నకాక మొన్న సందర్శించినప్పుడు అనకాపల్లిలో కానీ రాజమండ్రిలో కానీ ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు ఏవి కూడా మన రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా కానీ లేవు. నేనున్నాను అనే భరోసా ఇచ్చే విధంగా లేవు. ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి, అసమ్మతితోటి, అవిశ్వాసంతో మన రాష్ట్ర ప్రజలు మోడీ పట్ల, బీజేపీ పట్ల ఉన్నారు. అందువల్ల పోలీసు వారు ఇక్కడ ఆయన దీనికోసం సెక్యూరిటీ కోసం తీసుకునేటువంటి అనేక మెజర్స్ని కూడా ప్రజలు ఒక ఇబ్బందికరంగా, మామూలుగా ప్రధానమంత్రి వస్తానంటే సర్దుకుపోవాలి, దానికి బదులుగా ఏమిటి గోల అన్నట్టుగా ప్రజల్లో ఉన్నది. దీన్ని బట్టే మన రాష్ట్రంలో మోడీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అనానుకూలత, వ్యతిరేకత, అసమ్మతి, అసంతృప్తి ఏదైనా ఉన్నాయి, అది మనకు తీవ్రంగా కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సినిమాలను బిజినెస్ గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్ గా చూస్తారని అన్నారు. ఆయన రాజకీయాలకు పనికిరాడని, అన్ఫిట్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టి 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి ఏనాడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలతో సమావేశాలను పెట్టలేదని దుయ్యబట్టారు. కొద్ది రోజులకే పార్టీని కాంగ్రెస్లో కలిపివేసి కేంద్ర మంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. కాపు సోదరులు ఎంతో మంది చిరంజీవిని నమ్ముకుని వెంటే ఉంటే మోసం చేశారని ఆరోపించారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఓటేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. రాజకీయాల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఆయనలో లేవన్నారు. ఉండే ఓటర్లు, నగరాల్లో ఉండే ఓటర్లు, బాగా డబ్బున్న వాళ్ళు, వీళ్ళు ఏమంటున్నారంటే, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ పేదవాళ్ళకి పప్పు బెల్లాలాగా పంచిపెడుతున్నారు, అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీరు కరెక్ట్గా చెప్తారు కదా, చెప్పండి అని అడిగారు. అయితే నేను మీకెందుకు చెప్పటం అండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తా. ఇలాంటి డౌట్ ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు కదా. అందుకని నేనేమనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు తీసేయండి, అతను ఏమన్నాడో తర్వాత చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాలాగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాంటి ఒక అవినీతి పరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. ఎందుకంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేసేవాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా, అభివృద్ధి ఎక్కడా, అభివృద్ధి ఎక్కడా అంటే నేనేం చెప్తానంటే, అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో కానీ అభివృద్ధి ఏం రాదు. బేసిక్ గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలోంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి. అది చంద్రబాబు చేయరు. 5 ఏళ్లకు ఒకసారి
ఎలక్షన్కి వస్తారు. మైనారిటీలు 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్సీ రూహుల్లా డిమాండ్ చేశారు. విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనారిటీల గురించి మాట్లాడించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీలు అంటే చంద్రబాబు బీజేపీకి చిన్నచూపు అని ఎద్దేవా చేశారు. మోదీ సభలో చంద్రబాబు నాయుడు మోదీ నోటితో మైనారిటీల రిజర్వేషన్పై ప్రకటించాలని డిమాండ్ చేశారు. మన సెంట్రల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో అంటే మా కార్యాలయంలో ఈరోజు ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికలలో మన మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 175 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న చేసిన మైనార్టీకి మేళ్ళు చెప్పుకొని వెళ్తే ఎన్నో ఉన్నాయి. అందులో 2019లో నుంచి జగనన్న గెలవగానే మొదటిగా ఒక మైనార్టీకి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వటం, తక్కువ మెజార్టీతో అనంతపూర్లో స్వల్పంగా ఓడిపోయిన అభ్యర్థికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వటం, ఇంకా దాని తర్వాత అలా 4 ఎమ్మెల్సీలు ఇచ్చి ఆ 4 ఎమ్మెల్సీలుగా ఒక వైస్ చైర్మన్ ఇవ్వటం, అదేవిధంగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా మైనార్టీలకి సపోర్ట్ చేయటం. అన్న ఎన్ఆర్సీ అంటే మేము ఎంతో ఇబ్బంది పడతా అంటే అసెంబ్లీలో దాన్ని రద్దు చేయటం. అన్న మా హజ్జీకి వెళ్తున్నారన్న హజ్జీ యాత్రలకు అందరికీ మా అన్ని రాష్ట్రాల కన్నా 80,000 రూపాయలు మా రాష్ట్రంలో ఒక్కొక్క మనిషి ఎక్కువ పడుతుందంటే 24 గంటల్లో 80,000 వాళ్ళ అకౌంట్లో వేయటం. ప్రతి విషయంలో ఒక మైనార్టీ ఒక స్టేజీ మీద ఏదైనా సభలో కూర్చుంటే అందులో 2-3 మైనార్టీలు ఉన్నారంటే అది జగనన్న ఆశీస్సులు, జగనన్న దీవెనలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు పేద ప్రజల గెలుపు అని బీజేపీ అధికార ప్రతినిధి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్డి విల్సన్ అన్నారు. సుజనాతో మాల మహాసభ, నాయి బ్రాహ్మణ, వడ్డేర, మాదిగ దండోరా తదితర కులాల ప్రజలు పలు దఫాలుగా సమావేశమయ్యారని తెలియజేశారు. మాల మహాసభ అధ్యక్షుడు బండి బాలయోగి, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కెవి రామారావు, వేమూరి సీతారామయ్య నాయకులతో కలిసి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్డి విల్సన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ అభివృద్ధికి బాటలు వేయగలిగే సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి అని ప్రజలు ఆయన్ను నమ్ముతున్నారని, అందుకే సుజనా గెలుపు పేద ప్రజల గెలుపుగా తాను భావిస్తున్నానని విల్సన్ అన్నారు. కొండ ప్రాంతాల ప్రజల కడు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, వారి జీవితాల్లో మార్పు సుజనా ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. సుజనా గెలుపుతో ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు. డబ్బుకు మద్యానికి ప్రజలు ప్రభావితం కాకుండా సుజనాకు ఓటు వేసి గెలిపించాలని విల్సన్ కోరారు. అన్ని కులాల మద్దతు సుజనాకు ఉందని, కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య తీర్చాలని మీడియా మీట్లో పాల్గొన్న నాయకులు కోరారు. సుజనా చౌదరి గారు లాంటి ఒక మంచి వ్యక్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పని ఆయన్ని నమ్మి మాల మహాన నాయకుడు మల్లెల వెంకటరావు గారు, అదేవిధంగా మాదిదండోరా నాయకుడు పేరుపై వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామారావు గారు, వడ్డీ సంఘం అధ్యక్షులు సీతారాం గారు, అదేవిధంగా బాలయ్య గారు మాల మహానాడు నుంచి మరొక నాయకులు, ఈ విధంగా వివిధ కుల సంఘాల నాయకులు వచ్చి సుజనా గారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ మద్దతు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా సుజనా గారి గెలుపు పేద ప్రజల గెలుపుగా మారుతుందనేది మా ఉద్దేశం. ఎందుకంటే సుజనా చౌదరి గారు ఆయన రాగదేశాలకు అతీతంగా ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడతారని అందరూ కుల సంఘాల నాయకులు కూడా భావించారు. వాళ్ళ కులాలకు కూడా పిలిపించారు. తద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన బాటలేస్తారనేది వారికి ఉన్న బలమైన నమ్మకం. దళితుల కోసం, పేద ప్రజల కోసం పశ్చిమ నియోజకవర్గాన్ని ఎన్నుకున్న సుజనా చౌదరి గారికి కూడా మేము హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో
చాలా వెనకబడినటువంటి కులాలు ఉన్నాయి ఇక్కడ. రెల్లి, మాల, మాదిగ, ఇంకా అనేక జాతులు ఉన్నాయి ఇక్కడ. ఆ జాతులంతా కూడా కొండ ప్రాంతాల పైన కూడా ఉన్నారు. వాళ్ళు కనీసం మెట్లెక్కి మంచినీళ్ళు తెచ్చుకునే స్థాయి కూడా ఉంది. అటువంటి బాధల్లో ప్రసవరణ జరిగే టైంలో కూడా అంబులెన్స్ పైకి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది, కిందకి కూడా ఎన్నో ఇబ్బంది పడి వాళ్ళు వస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఏరియాని మన సుజనా చౌదరి గారు ఇక్కడ ఎన్నుకోవటం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారిని గెలిపించాలని కూడా మేము కోరుతున్నాము. మనకి అంత అదృష్టవంతుడు మన సుజనా చౌదరి గారు. మనకి ఇక్కడ రావడమే మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన సమస్యలు వెనకబడిన తరగతుల వారి సమస్యలు తీర్చాలన్నా ఇక్కడ రెల్లి, మాల, మాదిగ అలాంటి సమస్యలు కులాల వాళ్ళ సమస్యలు తీర్చాలంటే సుజనా చౌదరి గారు మనకి గట్టిగా కావాలని నేను నమ్మి పలుకుతున్నాను. టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంతో కుమ్మక్కై కుట్రపూరితంగా చేయూత, ఆసరా పథకాలు 10,000 కోట్ల రూపాయలు ఆపేశారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్గా మారుస్తానని సుజనా చౌదరి చెప్పే కల్లబుల్లి కబుర్లు ప్రజలు నమ్మవద్దని సూచించారు. నగరంలోని 55వ డివిజన్ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ సీరంశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఎర్రకట్ట డౌన్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని డివిజన్ ప్రజలను అభ్యర్థించారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ ఇంటింటికి వెళుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నట్లు షేక్ ఆసిఫ్ అన్నారు. భారతదేశంలో కులం, మతం, రాజకీయం అనే భేదం చూడకుండా అన్ని వర్గాలు ప్రజలు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి అని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ కొనియాడారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం రాగానే అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా వస్తాయని చెప్పారు. ఆల్ ఫ్రీ మేనిఫెస్టో పెట్టుకుని కొండ మీద కోతిని కూడా తీసుకొస్తామని అమలు చేయని హామీలు గుప్పిస్తున్నారని, వాటిని నమ్మి ఓటు వేస్తే ప్రజల పరిస్థితి అధోగతి అని విమర్శించారు. ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి స్థానికుడిని ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని షేక్ ఆసిఫ్ ప్రజలను అభ్యర్థించారు. నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు, నిత్యం ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండేవాళ్ళని ఈ ప్రజలు ఎన్నుకుంటారు. అలాగే ఏదో డబ్బుతో ముడికిపెట్టి డబ్బులుంటేనే చాలు మేము మాకు ఓట్లు వేసేస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. గతంలో కూడా చాలామంది ఇలాంటి డబ్బులు పట్టుకొని చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు ఒకసారి ఆలోచించి ఓటు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. వాళ్ళు తప్పకుండా జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈరోజు బీజేపీ, అలాగే తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి కేంద్రంతో లాలూచిపడి చేయూత, ఆసరా, విద్యా దీవెన, అలాగే రైతు సంక్షేమం అన్ని పథకాలు 10,000 కోట్ల రూపాయలు ఆపేయడం జరిగింది. ఎలక్షన్కి ముందు ఎక్కడ లేని విధంగా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క పథకాలని ఆపేసి మేము దానికి ఏదైతే బడ్జెట్ ఉందో అది రిలీజ్ చేయనీయకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు ప్రజా సంక్షేమం ప్రజలకి బొద్దుకెళ్ళి మేము వాళ్ళకి నచ్చ చెప్పుకుంటున్నాం. అమ్మ మళ్ళీ జగనన్న రాగానే మీ పథకాలన్నీ వస్తాయి, తప్పకుండా ఏదైతే పథకాలు ఆగినాయో ఇది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి. అలాగే కొంతమంది కావాలని చెప్పేసి మీ పథకాలను కూడా అడ్డుకోవడం జరుగుతుంది. తప్పకుండా మళ్ళీ జగనన్న రాగానే మీ పథకాలు వస్తాయని చెప్తున్నాం. కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతున్నారు, స్వాగతిస్తున్నారు. మీకే వేస్తాము, 100కి 100 పాలు 2 ఓట్లు మీకే వేస్తాము, దాంట్లో ఎటువంటి సంకోచనం ఏమీ లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము మా ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పినట్టుగా మేము అనేక సంక్షేమ పథకాలు కానీ లేదా అనేక అభివృద్ధులు కానీ చేసే మేము ఓట్లు అడుగుతున్నాము. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేశారో, గతంలో 14 నుంచి 19 వరకు వాళ్ళు ఏం చేశారో మేము అడుగుతుంటే ఏది సమాధానం లేదు. 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడే ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ ఏది కూడా చేయకుండా అంతా గ్రాఫిక్ చూపించాడు. నేను మీకు బంగారు భవిష్యత్తు ఇస్తా అన్నాడు తప్ప ఏనాడు ఇవ్వలేదు. ఎన్నుపోటు రాజకీయాలు, ఆయన మాకు మాయ మాటలు చెప్పి ప్రజలను ఎన్నుపోటు పొడవడమే తప్ప మరొకటి లేదు. ప్రజల పక్షాన పోరాడేందుకు, అసెంబ్లీలో ప్రశ్నించేందుకు తనకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వాలని ఇండియా కూటమి పశ్చిమ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు. సంపన్నులు ఓ పక్క, సామాన్యుడు మరో పక్క పోటీ చేస్తున్న ఈ తరుణంలో ప్రజలు సామాన్యుడైన తనకే పట్టం కట్టాలని విన్నవించారు. 40 ఏళ్లుగా ప్రజా సమస్యల పట్ల ఒకే ఎజెండా, ఒకే జెండా పట్టుకుని పోరాడుతున్నానంటూ ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ నియోజకవర్గం భవానీపురం స్వాతి రోడ్ ఇండియా కూటమి పశ్చిమ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వలస పక్షులు విజయవాడ పశ్చిమంకు వచ్చాయని ఎద్దేవా చేశారు. బ్యాంకులకు 5,700 కోట్ల మేర ఎగనామం పెట్టిన వ్యక్తి నేడు పశ్చిమం నుండి పోటీ చేస్తున్నాడని అన్నారు. గత 40 ఏళ్లుగా ఇక్కడే పుట్టి విద్యార్థి దళ నుండి ప్రజల సమస్యలపై ఒకే ఎజెండాతో తాను ప్రయాణిస్తున్నానని అన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఓట్లు అభ్యర్థించే సందర్భంలోనూ కులాల వారీగా వారిని విడదీసి ఓట్లను దండుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. చైతన్యం కలిగిన విజయవాడ పశ్చిమ ఓటర్లు వారికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 13వ తారీఖున జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. జి కోటేశ్వరరావు అనే నేను కంకి కొడవల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రజానీకం అందరూ కూడా కంకి కొడవల గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్ గారు వారి ఎన్నికల గుర్తు హస్తం గుర్తు. ఈ రోజున ఎన్నికల్లో సర్వసాధారణంగా ఎన్నికల ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తాం. కానీ ఈ రోజున కొత్త నానుడి ప్రారంభమైంది. ఓటర్స్ అందరినీ కూడా కులాల పేరుతోటి తన దగ్గరికి రప్పించుకొని ఏసీ కళ్యాణ మండపాల్లో మీటింగులు ఏర్పాటు చేసి ఇల్లు పీకి పందిరేసేస్తానని చెప్పి వాగ్దానాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు నమ్మవద్దు. దయచేసి 5,700 కోట్ల రూపాయలు డబ్బులు ఊరికే రావు. 5,700 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఎగనామా పెట్టినటువంటి బ్యాంకు దొంగలకు ఓటు వేస్తామా, లేకపోతే నిత్యం ప్రజల కోసం గడిచిన 40 సంవత్సరాల కాలంగా విద్యార్థి దశ నుండి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా ఇదే ఎజెండాతో పనిచేసేటటువంటి ప్రజానాయకులకు ఓటు వేస్తారా ప్రజలు ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దళితులు అంటే తెలుగుదేశం పార్టీకి బోండా ఉమాకు ముందు నుంచి చులకన భావన ఉందని, దళితులపై దాడికి పాల్పడిన బోండా ఉమాకు ఓటు అనే ఆయుధంతో సెంట్రల్లోని దళితులంతా రాజకీయ సమాధి కడతామని కార్పొరేటర్ కుక్కల అనిత, కోఆప్షన్ సభ్యులు నందపు జగదీష్ హెచ్చరించారు. సింగనగర్ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ దళిత మహిళలపై బోండా ఉమా తనయుడు బోండా రవితేజ చేసిన దాడులను ఖండించారు. దళితుల పట్ల బోండా ఉమా ఏ విధంగా అయితే ప్రవర్తించాడో ఇప్పుడు ఆయన కుమారులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దళితుల జోలికి వస్తే సహించేది లేదని, దాడికి పాల్పడిన బోండా రవితేజపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం వారు చేసే దౌర్జన్యాలు, ఆగడాలు, వాళ్ళు ఓటమి చెందుతారనే ఉద్దేశంతోనే, భయంతో ఈ రోజుని చేతగానితనంతో ఎస్సీల మీద మీ ప్రతాపం చూపిస్తున్నారంటే, ఎస్సీ ఓటింగ్ అంతా జగన్ పక్షాన ఉంది. ఎస్సీలంతా మైనారిటీలు కానీ క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరు జగన్తో ఉన్నారు ఉద్దేశంతో ఎస్సీల మీద టార్గెట్ చేయటం అనేది మీ చేతగానితనం. ఎస్సీలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి చేసేవాళ్ళు తప్ప చెడు చేసేవాళ్ళు కాదు. మీరు ప్రచారంలో ఓ బ్యాగులు తగిలించుకొని వాళ్ళు మనను వాళ్ళు వెళ్తూ ప్రచారం చేస్తూ జగన్ గారికి ఓటేయాలని చెప్పి వాళ్ళు అర్జిస్తూ వెళ్తుంటే మీరు ఓరవలేక బోండా ఉమా కుమారుడు రవితేజ అన్న వ్యక్తి ఒక ఎస్సీ మహిళల మీద ఎగబడటం అనేది, వాళ్ళ చేతిలోనే లాక్కొని చించడం అనేది చాలా అమానుషం. వాళ్ళ మీద నిన్న పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అవడం జరిగింది. ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు కానీ అలాగే ఎస్సీలు మొత్తం తిరగబడితే మీరు ఎక్కడుంటారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దళితుల పట్ల బోండా ఉమా కుమారులు, బోండా ఉమా అనుచరులు చేస్తున్న అరాచకాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వంలో ఎస్సీలు ఎవరు కూడా క్షేమంగా లేరు. వాళ్ళ నాయకులు ఎస్సీలని చిన్నచూపు చూస్తారు. అందుకే మన జగనన్న వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎంతో సంక్షేమం ఇచ్చి అభివృద్ధిని కల్పించి ఎస్సీలు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలని అనేక పదవులు ఇచ్చి మహిళలకు మరి ముఖ్యంగా 99%, 55% రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను ఉన్నత స్థానంలో ఉంచారు. దానిలో నేను ఒక మహిళగా ఇవాళ
కార్పొరేటర్గా ఈ పదవి బాధ్యతలు పట్టుకున్నాను. మన జగనన్న వచ్చినప్పుడు ప్రతి మహిళలు, ఎస్సీలు, బీసీ, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మన గతంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీలో పుట్టాలనుకుంటారా ఎవరైనా అని చంద్రబాబు అన్న మా వాక్యాలు ఎప్పుడు కూడా ఎవరో ఎస్సీ వర్గాలు ఎవరు మర్చిపోలేదు. ఇంకా వాళ్ళు ఏ మొహంతో వాళ్ళ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారో తెలియదు. కరోనా కష్టకాలంలో ఈ నాయకులంతా ఏమయ్యారు? ఇవాళ వచ్చి మేమున్నాము మాకు ఓటేయండి అంటే ప్రజలు ఏమన్నా తెలియని వాళ్ళకి అర్థం కావట్లేదా జగనన్న పరిపాలన ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి బలపరిచిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాదిగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాదిగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మీడియాతో మాట్లాడారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలను రద్దు చేసిన వైఎస్ జగన్ని ఎన్నికల్లో ఓడించాలని కోరారు. చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపించడానికి మాదిగలుగా మేము ఎందుకు గెలిపించాలనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనేది పూర్తిగా చంద్రబాబు పట్ల మేము ఒక సానుకూల వైఖరిని తీసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. జగన్ ప్రభుత్వంలో వర్గీకరణ ఊసే ఎత్తలేదు. జగన్ ప్రభుత్వంలో మాదిగారెళ్ళి మాల కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 ఏళ్లు గడిచినా ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించి నవరత్నాల పేరుతో మాదిగలను, మాలలను, రెల్లిలను, అనేక కులాలను 59 కులాలకు తీరని అన్యాయం చేసిన దళిత జాతికి ద్రోహం చేసిన జగన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలని మేము అనుకుంటా ఉన్నాం. నా ఎస్సీ నా ఎస్టీ అంటాడు, మాటకి ముందు ఆయన సామాజిక న్యాయం చేస్తున్నానని అంటాడు. ఇవాళ మరి దాదాపుగా మాదిగ మాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవరు లేకుండా కేవలం వాళ్ళని అలంకారప్రాయంగా పదవులలో ఉంచటం వల్ల ఇవాళ వాళ్ళు డమ్మీలుగా మిగిలిపోయారు. మన దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాకాండాలు, లైంగిక ఏదింపులు, నేరాలు, ఘోరాలు, భారాలు, మోసాలు, శిరోమండలాలు, మూత్ర విసర్జన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో మరి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు 26 జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడాను ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఉద్దేశం మీద మరి అనేక రకాలుగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ కూడాను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీలకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలని కూడాను ఈ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం జరిగింది. అంతేకాకుండా దళితుల మీద అనేక రకాలుగా దాడులు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీల్ని 3 కార్పొరేషన్లుగా చేయడం జరిగింది. మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, రెల్లి కార్పొరేషన్ అని చెప్పి ఎవరికి కూడాను ₹1 కూడాను జీవన ఉపాధి కోసం ఆయన కార్పొరేషన్లో కూడాను ఇవ్వకపోవడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ ఆధ్వర్యంలో 51వ డివిజన్కు చెందిన పలువురు జనసేన కార్యకర్తలు, నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పాలన మెచ్చి యువత పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుపరిపాలన కావాలంటే వైసీపీ పార్టీ వల్లనే సాధ్యమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 51వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి, ఆయన చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై ఈ యొక్క పార్టీలో చేరడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నకి మేము ముఖ్యమంత్రి చేసుకుంటాం, జగనన్న ఆశయ సాధన కోసం మేమందరం కలిసి పని చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి వాళ్ళు పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా మీరందరూ కలిసి, మనమందరం కలిసి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందాం. మనం అందరం ఒక వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పేసి వాళ్ళని చెప్పి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే జగనన్న చేస్తున్న పాలన చూసి ఎంతోమంది తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి, అలాగే అనేక మంది మా పార్టీలకు చేరడం జరుగుతుంది. అలాగే వరద రమేష్ అన్న ప్రోత్సాహంతో మన నవీన్ని ఇక్కడ తీసుకురావడం కానీ, ఎందుకంటే జగనన్న పాలన, జగనన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎంత గొప్పగా ఉన్నాయి అనేది ఇక్కడ వాళ్ళు పాపం ఎంతో ఆశతో జనసేన
అయ్యి అనుకొని ఆశపడ్డారు. కానీ ఏమీ లేదు, జనసేనలో ఏమీ ఉండదని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఈ రోజున మన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా తమ్ముడు నవీన్ని మంచి పొజిషన్కి తీసుకెళ్తామని చెప్పి తెలియపరచుకుంటూ ముందుగా నవీన్ గారిని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మతాధారిత రిజర్వేషన్లకు అంబేద్కర్ వ్యతిరేకమన్న ప్రధాని మోదీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందన్న మోదీ. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టులో అనుమతి కోరిన సీఎం జగన్. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ కుమార్తెపై వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడటం నాకు బాధ కలిగించిందని వెల్లడి. చిరంజీవి రాజకీయాలకు పనికిరాడని అన్ఫిట్ అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు. చిరంజీవి సినిమాలను బిజినెస్ గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్ గానే చూస్తారంటూ వ్యాఖ్య. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.